రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు పొగమంచు తీవ్రత వల్ల అవస్థలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత గురించి మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. పొగమంచు విపరీతమైన చలితో జనాలు ఇబ్బంది పడుతున్నారు. దట్టమైన పొగమంచు వలన ఉదయం పూట చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ ప్రధానంగా 3 జంక్షన్లు ప్రధానమైన వేములవాడకు వచ్చే ప్రధానమైన రహదారి. ఈ రహదారి గుండానే ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, మిగతా నల్గొండ అన్ని జిల్లాల నుండి ప్రధానమైన భక్తులు ఇదే దారి గుండా వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చే క్రమంలో ఉదయం తెల్లవారిన జాబినప్పటికీ కూడా దట్టమైన పొగమంచు కారణంగా అసలు వాహనాలు అనేది కనబడతలేదు. అంటే ఉదయం పూట కూడా వాళ్ళ వాహనాలు లైట్లు వేసుకొని ఇండికేటర్స్ వేసుకొని ఇక్కడికి వస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఉదయం తెల్లవారుజామునంతా రాజన్నను దర్శించుకోవడము, ఈ క్రమంలో పొగమంచు, అటు చలి విపరీతమైన చలితో అటు చంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు తీసేందుకు మాత్రం ఉదయమే మహిళలు చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉండి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. చుట్టూ పొగమంచు మాత్రం ఆవరించి ఉన్నది. ఇటు మరొక వైపు కరీంనగర్ రహదారి. ఈ కరీంనగర్ వరంగల్ అంటే రాజన్న ఆలయానికి ప్రధానంగా వచ్చే భక్తులలో ఇది కరీంనగర్ వరంగల్ నుండి అత్యధిక శాతం భక్తులు వస్తుంటారు. అంటే తెల్లవారు జామినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పొగమంచు మాత్రము ఉన్నది. అలాగే ఉదయం పూట వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు మాత్రము చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉదయం పూట పనులు చేసుకునే అటు పాల ఉత్పత్తిదారులు కావచ్చు, ఉదయం పూట వర్క్ చేసుకునే చాలా మంది అంటే ఉదయం పూట పనులు చేసుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితి. అలాగే అంటే ఇప్పటికే డాక్టర్లు మాత్రం హెచ్చరిస్తున్నారు. అస్తమా ఇతరత్ర కొంత ఇబ్బందులు ఉన్నవారు మాత్రము ఈ చలికి బయటకు రావద్దు, కొంత సూర్యుడు వచ్చిన తర్వాతనే బయటకు రావాలి. ఎందుకంటే ఇది చలి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. అంటే ఓవరాల్గా సిరిసిల్ల జిల్లాలో మాత్రము ఇక్కడ మనము విపరీతమైన చలి పొగమంచు మాత్రము ఉన్నది. ఆల్రెడీ అంటే ఉదయం 8 అయితే కానీ జనాలు ఎవరికి బయటకు వచ్చే పరిస్థితి కనవలేని పరిస్థితి ఉంది. అంటే ఇది ఓవరాల్గా మొత్తం ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ దీపక్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నందిగామ నుండి.